ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1-2-3 పాదంలో 4 పాదంలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో జన్మించిన వారు ఈ ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువుల వలన కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గృహాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని అపనిందలు మీ మీద వేస్తారు. ధైర్యంతో ముందుకు సాగండి. నమ్మకమైన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. స్నేహితులతో ఆచితూచి మాట్లాడండి. కొంత విరోధం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. కొత్త వారికి కూడా కొన్ని పదవులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విహారయాత్రలు చేసేవారు కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. నష్టపోతారు. కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి. పార్ట్నర్షిప్తో పెట్టుబడులు పెట్టకండి. ఈ నెలలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేయటం వల్ల మీరు అనుకున్నటువంటి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కష్టించిన కొంత ఫలితం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోతారు. మీ విలువైన వస్తువుల్ని కొంత జార విడుచుకోవడం ఏర్పడుతుంది. కాబట్టి మీ విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ప్రయాణాల్లో కూడా కొంత సూట్ కేసులు కానీ పర్సులు కానీ జార విడుచుకునేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క వస్తువును శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ కుంభరాశి వారికి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శివుడిని ప్రదోష కాలంలో ద్రాక్ష రసంతో, చెరుకు రసంతో, కొబ్బరి నీళ్ళతోటి, ఆవు పాలతోటి అభిషేకం చేసుకోండి. మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగుతాయి. ఆర్థిక పరంగా మెరుగుపడుతుంది. నల్ల నువ్వులు దానం చేయండి. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ఉదయాన్నే ప్రదోష కాలంలో జపించండి. మంచి ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.